ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత దశమోధ్యాయః విభూతి యోగః. ఇది 10వ అధ్యాయము, విభూతి యోగం. విభూతి అంటే ఏంటంటే సంపద. విభూతి భూతిరైశ్వర్యం అని అమరకోశం చెప్తుందన్నమాట. ఈ విభూతి యోగంలో భగవంతుడు కృష్ణుడు అర్జునుడితో ఏం చెప్తున్నాడో చూద్దాం. శ్రీ భగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయా. ఇప్పటికి 9 అధ్యాయాలలో భగవతత్వాన్ని గురించి చెప్పాను. పూజ ఏవ మహాబాహో అంటున్నాడు. ఓ మహాబాహో మరలా అంటున్నాడు. శృణుమే పరమం వచః, శ్రేష్టమైనటువంటి ఆ విభూతి సంపదను గూర్చి చెప్పబోయేటటువంటి మాటలను చెబుతాను విను అన్నాడు. ఎందుకయ్యా అంటే ఎత్తేహం ప్రియమాణాయ, నీ యొక్క మంచిని కోరి నీకు ప్రీతిని కలిగించడానికి వక్ష్యామి హితకామ్యయ, మంచిని కోరి చెబుతున్నాను అన్నాడు. హితకామ్యయ, హితమును కోరి, ప్రియమాణాయ, నిన్ను సంతోషపరచడానికి చెబుతున్నాను అన్నాడు అన్నమాట. ఏమిటి చెప్తున్నా అంటే నమే విదుస్సురగణా ప్రభవం న మహర్షయ అహమాదిర్హి దేవానాం మహర్షీణాంచ సర్వశః. నమే విదుస్సురగణాః ప్రభవం న మహర్షయః. మే, నా యొక్క ప్రభవం పుట్టుకను కూర్చి, సురగణాః న విదుః, దేవగణం అంతా కూడా తెలుసుకోలేరు. నా మహర్షయః, మహర్షులు కూడా తెలుసుకోలేరు. అహమాదిర్హి దేవానాం, ఎందుకంటే ఆ దేవతలలో నేనే మొదటివాడను, వాళ్ళకందరికీ కూడా నేను ఆద్యుడను. మహర్షీణాంచ సర్వశః, అదేవిధంగా మహర్షులకు కూడా నేను ఆద్యుడను అని చెప్పాడు. అందువల్ల మరి నా గురించి వాళ్లకు పూర్తిగా తెలియదు అని చెప్పడం అన్నమాట. యో మామయమనాదించ వేత్తిలోక మహేశ్వరం అసమ్మూఢ సమర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. యః మానవః, ఎవడైతే మాం, నన్ను, అజం, అజం అంటే పుట్టుక లేనివాడినిగా, అనాదించ, మరి నాకంటే ఆది లేనివాడినిగా, వేత్తి, తెలుసుకుంటున్నాడు. ఇంకా లోకమహేశ్వరం, ఈ లోకాలకంతా కూడా నేను మరి సంపద కలిగిన వాడును, ప్రభువును అని ఎవరైతే తెలుసుకుంటున్నాడో, అసమ్మూఢ సమర్థ్యేషు, అలాంటి వాడు మోహరహితుడై మూర్ఖత్వాన్ని పోగొట్టుకొని మధ్యేషు సర్వపాపై ప్రమచ్యతే, ఈ భూలోకాలలో మరి మధ్యేషు మానవులలో సర్వపాపై ప్రముచ్యతే, సమస్త పాపముల నుండి విముక్తుడగును అంటున్నాడు. అంటే ఏమి చెప్తున్నాడు ఇక్కడ? నన్ను పుట్టుక లేనివానినిగా, నాకంటే ఆద్యుడు లేనివానినిగా, ఈ సమస్త లోకాలకు నేనే ప్రభువునని మరి ఈ మనుష్యులలో ఎవడైతే తెలుసుకుంటున్నాడో అతడు మోహరహితుడై సమస్త పాపముల నుండి విముక్తుడవును అని అన్నాడన్నమాట. బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం తమస్సమః సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవ చ అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావాః భూతానాం మత్త ఏవ కృతజ్ఞితాః. భూతానాం, ప్రాణులకు ఈ భావాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పినటువంటి భావాలు వేరువేరుగా నానుండే
మరి కలుగుతూ ఉన్నాయి అంటున్నాడు. ఏమిటి ఆ భావాలు అంటే బుద్ధి, జ్ఞానం, అసమ్మోహ. అంటే బుద్ధి అంటే తెలివి, జ్ఞానం అంటే మరి మనకున్నటువంటి విశేషమైనటువంటి జ్ఞానం ఉంటా. మోహ అంటున్నాడు, అసమ్మోహ అంటున్నాడు, మూఢత్వం కాకుండా. క్షమ అంటే ఓర్పు, సత్యం, దమః, శమః, ఇవి ఇంద్రియ నిగ్రహ గుణాలన్నమాట. సమము, దమము. అదేవిధంగా సుఖము, దుఃఖము, భవః పుట్టుక, అభావః పుట్టుక లేకుండుట, భయం చ భయము, అభయమేవ చ భయం లేకుండుట, అహింస, సమత అంటే సమాన దృష్టి కలిగి ఉండడం అన్నమాట. తుష్టి సంతోషము, తపస్సు, దానము, యశః కీర్తి, అయశః అపకీర్తి, ఇలాంటివి పలు రకాలుగా ఈ ప్రాణికోటికి మరి మత్త ఏవ భవంతి, నా వలననే కలుగుతూ ఉన్నాయి. మహర్షయ సప్తపూర్వే చత్వారో మనవస్తతాం మద్భావా మానసా జాతాః యేషాం లోక ఇమాః ప్రజాః. మహర్షయ సప్తపూర్వే చత్వారో మనవస్తత మద్భావా మానసా జాతాః యేషాం లోక ఇమాః ప్రజాః అంటున్నాడు. ఇవన్నీ కూడా ఏమంటున్నా అంటే వీళ్ళంతా కూడా మానసపుత్రులుగా పుట్టారు అంటున్నాడు. ఎవరు? మహర్షయ సప్త. పూర్వము సప్త మహర్షయ 7 మంది మహర్షులు. అదేవిధంగా చత్వారో మనవః 4 మనువులు. మద్భావా నా భావాన్ని సంపాదించుకొని, నా భావం వల్ల, నా మనస్సులో, నా తలంపు వలన, నా మానసా జాతాః నా మనస్సు నుండి జాతాః పుట్టారు. ఏషాం లోక ఇమాః ప్రజాః వారి నుండి ఈ ప్రజలంతా కూడా పుట్టారు అంటున్నాడు. ఈ సప్తర్షులు ఎవరెవరు? కశ్యప ప్రజాపతి, వీళ్ళంతా కూడా అత్రి మహర్షి, భరద్వాజ మహర్షి, విశ్వామిత్రుడు, గౌతముడు, చమదగ్ని, వశిష్ఠుడు, వీళ్ళు సప్తర్షులు అన్నమాట. అదేవిధంగా చత్వారో మనవస్తత అన్నాడు కదా, అంటే వాళ్ళు సనక సనందనాదులు అన్నమాట. సనకుడు, సనాతనుడు, సనందుడు, సనత్కుమారుడు, వీళ్ళు 4 మనువులు అన్నమాట. వీళ్ళంతా కూడా నా నుండే పుట్టారు. నా మనస్సులో నేను అనుకుంటేనే వాళ్ళు కలిగారు. మరి వాళ్ళ వలనే ఇమాహ లోకాః జాతాః ఈ లోకాలన్నీ కూడా, ఇమాహ ప్రజాః ఈ ప్రజలంతా కూడా కలిగారు. వీళ్ళ ప్రజల యొక్క పుట్టుకంతా కూడా వాళ్ళ వల్లనే జరిగింది. సప్తర్షుల ద్వారా, 4 మనువుల ద్వారా జరిగింది అంటూ ఉన్నాడు. దాని తర్వాత ఇంకా ఏమంటున్నా అంటే భగవంతుడు, ఇది అంతా విభూతి యోగము అంటే ఏమిటంటే సంపద. ఇదంతా కూడా ఈ లోక సృష్టి అంతా కూడా నా నుండే జరిగింది అని చెప్పడం అన్నమాట. ఏతాం విభూతిం యోగంచ మమయో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయ అంటున్నాడు. ఏతాం విభూతిం యోగంచ మమయో వేత్తి తత్వతః. మమ అంటే నా యొక్క విభూతి, ఏతాం విభూతిం ఈ విభూతిని, యోగంచ యోగాన్ని, యో వేత్తి ఎవరైతే తెలుసుకుంటారో, మరి సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయ అంటున్నాడు. వాళ్ళు తప్పనిసరిగా మరి యోగయుక్తులవుతారు అని ఇది నా సంకల్పము, ఇది నా యొక్క ఇందులో ఏమాత్రం సందేహం లేదు అన్నారన్నమాట. అంటే నా నుండి విభూతిని కానీ యోగాన్ని కానీ ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు యోగయుక్తులు కావడంలో ఏమాత్రం సందేహం లేదు అని అంటున్నాడు అన్నమాట. ఎందుకంటే అహం సర్వస్య ప్రభువో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. అహం సర్వస్య ప్రభవః, ఈ సమస్తానికి నేను, ఈ సమస్తము పుట్టుకకు మూల కారణం నేనేను.
మత్తః సర్వం ప్రవర్తతే, నా నుండే నా వల్లనే ఈ సమస్తము ప్రవర్తతే అంటే జరుగుతూ ఉంది, నిత్యము జరుగుతూ ఉంది అన్నమాట. ఇది మత్వా భజంతే మా బుధా భావ సమన్వితా, ఈ విధంగా తలంచి జ్ఞానులు, బుధా అంటే జ్ఞానులు, మాం భజంతే భావ సమన్వితా అన్నమాట తెలుసుకొని మరి వీళ్ళంతా కూడా నన్ను సేవిస్తూ ఉన్నారు అని కృష్ణుడు అర్జునుడితో అన్నాడు. అంటే ఏమిటి? ఈ సమస్త జగత్తుకు పుట్టుకకు కారణం నేనేను, నా నుండే ఈ చరాచర ప్రభుత్వం, ఈ చరాచర ప్రపంచమంతా కూడా నడుస్తూ ఉంది అని. ఇది మత్వా భజంతే మాం బుధాః, ఈ విధంగా తలంచి జ్ఞానులు మనసులో భావించుకుని నన్ను సేవిస్తూ ఉన్నారు అన్నాడు. మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మచ్చిత్తాః మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం అంటే ఇక్కడ ఏమిటంటే జ్ఞానులు మచ్చిత్తాః తమ మనస్సును నాయందే ఉంచుకొని, మద్గత ప్రాణాః ప్రాణాలను కూడా నాయందే ఉంచుకొని, బోధయంత పరస్పరం ఒకరికొకరు తెలియజేసుకుంటూ, కథయంతశ్చ చెప్పుకుంటూ, నన్ను గూర్చి మరి ఒకరికొకరు తెలియజేసుకుంటూ, నన్ను గూర్చి ఒకరికొకరు చెప్పుకుంటూ, నిత్యం తుష్యంతి చ రమంతి చ, ప్రతిరోజు వాళ్ళు ఎల్లవేళలా వాళ్ళు తుష్యంతి సంతోషిస్తున్నారు, రమంతి చ ఆనందపడుతున్నారు అని చెప్తున్నాడు అన్నమాట. ఏషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే నిశ్చలమైనటువంటి మనస్సుతో నన్నే సేవిస్తూ నన్నే పొందగలిగేటటువంటి వాళ్లకు మరి జ్ఞానాన్ని, ఆ పొందగలిగేటటువంటి జ్ఞానాన్ని నేనే ఇస్తున్నాను అంటున్నాడు. తదామి బుద్ధియోగంతం, ఆ బుద్ధియోగాన్ని నేనే ఇస్తున్నాను. ఏన మాం ఉపయాంతితే, ఆ బుద్ధియోగము చేతనే వాళ్ళు నన్ను చేరుకుంటున్నారు అన్నమాట. కాకపోతే వాళ్ళకి బుద్ధియోగం ఎలాంటి వాళ్ళకి ఇస్తున్నాను అంటే సతతయుక్తానాం, మరి నిత్యము నాతోనే ఉంటూ, భజతాం ప్రీతిపూర్వకం సంతోషకరమైనటువంటి మనస్సుతో నన్ను ఎవరైతే సేవిస్తూ ఉన్నారో, మరి ఎవరైతే నన్ను చేరుకుంటూ ఉన్నారో వాళ్లకు బుద్ధి సంయోగం దదామి, ఆ బుద్ధియోగాన్ని ఇస్తూ ఉన్నాను, మరి ఈ జ్ఞానాన్ని నేనే కలుగు చేస్తున్నాను అని చెప్పడం అన్నమాట. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమహం నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. తేషామేవానుకంపార్థం, అనుకంపం అంటే దయ, కరుణ. తేషామేవానుకంపార్థం వారిని కరుణించడానికే అహం అజ్ఞానజం తమః, మరి ఆ వాళ్లకు ఉన్నటువంటి అజ్ఞానం వల్ల కలిగినటువంటి ఆ చీకటిని పోగొట్టడానికే నేను మరి ఆత్మభావస్థ జ్ఞానదీపేన భాస్వత, మరి వాళ్లకు జ్ఞానదీపంతో వాళ్ళ యొక్క మనస్సులో అజ్ఞానం అనే చీకటి ఉంది కదా, దానిని నా యొక్క జ్ఞానదీపికతో నశింపచేస్తున్నాను అని భగవంతుడు చెప్పాడు. దాని తర్వాత రేపు అర్జునుడు ఏం ప్రశ్నిస్తాడో రేపు చూస్తాం. హరి ఓం తత్సత్.